సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో మే 9న థియేటర్లోకి రానుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కల్కి కథపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి వినిపిస్తున్న మాట ఒక్కటే, కల్కి మహాభారతాన్ని టచ్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు నాగస్విన్. కల్కి కథపై సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు. లేటెస్టుగా నాగస్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్కి అటెండ్ అయ్యాడు. అక్కడ కల్కి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు నాగి. మహాభారతం, స్టార్ వార్స్ రెండిటినీ చూస్తూ వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు కల్కి 2898 ఏడీ పుట్టిందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మహాభారతం కాలం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే ఈ సినిమాకి కల్కి 2898 ఏడీ అని టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం అని తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి రోజురోజుకీ హైప్ పెంచుతున్న కల్కి ఎలా ఉంటుందో చూడాలి.